ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. పుదుచ్చేరి వద్ద తీరం దాటుతున్న ఫెంజల్ తుపాను. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల భారీ వర్షాలు, బలంగా వీస్తున్న గాలులు. ఫెంజల్ ధాటికి తమిళనాడు అతలాకుతలం. చెన్నైలో విమానాశ్రయం మూసివేత. వానలతో కోస్తాంధ్ర జిల్లాల్లో అన్నదాతల ఆందోళన. గంజాయి, రేషన్ బియ్యం దొంగల్ని వదలబోమన్న చంద్రబాబు. పింఛన్ల పంపిణీలో అక్రమాలు జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. విశాఖపట్నంలో టీసీఎస్ రాకకు మార్గం సుగమం. డల్లాస్ సెంటర్ భవనం సబ్లీజ్ కు అనుమతి. ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ పరిశ్రమల శాఖ. మాయగాళ్ల ఉచ్చులో పడొద్దన్న సీఎం రేవంత్. ప్రజల కోసమే పరిశ్రమలు, ప్రాజెక్టులు తెస్తున్నట్లు వెల్లడి. అభివృద్ధికి అండగా నిలవాలని వినతి. రుణమాఫీ కాని రైతులకు నిధులు విడుదల చేసిన సీఎం. 2747 కోట్లతో 3 లక్షల మందికి లబ్ధి. మోదీ, కేసీఆర్ చర్చకు రావాలని సవాల్. మహారాష్ట్రలో డిసెంబర్ 5న కొలువుదీరనున్న సర్కార్. సీఎం అభ్యర్థిపై కొనసాగుతున్న ఉత్కంఠ. ఫడణవీస్కే అవకాశాలు ఎక్కువని ప్రచారం. బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంజల్ తుపాను పుదుచ్చేరి వద్ద తీరం దాటుతోంది. సాయంత్రం 5:30కు పుదుచ్చేరి వద్ద తీరాన్ని తాకిన తుపాను దాదాపు 4 గంటల తర్వాతే పూర్తిగా భూమి మీదకు చేరుకుంటుందని వాతావరణ విభాగం ప్రకటించింది. తుపాను తీరం దాటుతున్న వేళ 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తుపాను ప్రభావంతో తమిళనాడు, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలకు వాతావరణ విభాగం ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఫెంజల్ తుపాను ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరిలోని పలు ప్రాంతాల్లో గత రాత్రి నుంచే భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా చెన్నై సహా పలు ప్రాంతాల్లో రహదారులపై పెద్ద ఎత్తున నీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాల్లో చేరిన నీటిని పెద్ద సంఖ్యలో మోటారు పంపులతో తొలగిస్తున్నారు. కొన్ని చోట్ల ఇళ్లలోకి, ప్రభుత్వ ఆసుపత్రుల్లోకి వర్షపు నీరు చేరింది. చెన్నైలో విద్యుద్ఘాతంతో వ్యక్తి మృతి చెందాడు. వరదలో కొట్టుకొచ్చిన అతడి మృతదేహాన్ని స్థానికులు వెలికితీశారు. తుపాను ప్రభావంతో భారీ వర్షాలు సహా గంటకు 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండగా చాలా చోట్ల చెట్లు నేలకూలాయి. వాటిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తొలగిస్తున్నారు. తుపాను ప్రభావిత ప్రాంత జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. బీచ్ రోడ్లు, పర్యాటక ప్రదేశాలను మూసివేశారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అధికారులు సూచించారు. జిల్లా కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. ముందు జాగ్రత్త చర్యగా చెన్నై విమానాశ్రయాన్ని రేపటి వరకు మూసివేశారు. భారీ వర్షాలతో రైళ్ల రాకపోకలు సైతం తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. తమిళనాడులోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో 22,000 మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నట్లు అధికారులు చెప్పారు. పుదుచ్చేరిలో 12 లక్షల మందిని అప్రమత్తం చేశారు. తీర ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఫెంజల్ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరులో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. పలుచోట్ల రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరింది. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోనూ వర్షాలు పడుతున్నాయి. తుమ్మలపెంట తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని అధికారులు సూచించారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోనూ ఉదయం నుంచి వాన పడుతోంది. రైల్వే కోడూరు, ఓబులవారిపల్లి, పుల్లంపేట, పెనగలూరు, చిట్వేల్ మండలాల్లో వర్షాలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తిరుమలలో వర్షం దంచుకొడుతుంది. కొండపై చలి తీవ్రత పెరిగింది. పాప వినాశనం, శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గాలను తాత్కాలికంగా అధికారులు మూసివేశారు. తుపాను ప్రభావంతో బాపట్ల జిల్లా రేపల్లె, వేమూరు నియోజకవర్గాల్లో వర్షం కురుస్తోంది. వర్షాలు, గాలుల వల్ల కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట నేలవాలింది. పంట చేతికందే సమయంలో వర్షంపై రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. కోనసీమ జిల్లాలో వర్షం కారణంగా రోడ్ల పక్క రైతులు ఆరబెట్టిన ధాన్యం తడిసిపోతుందని ఆందోళన చెందుతున్నారు. పట్టాలతో కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. తుపాను ప్రభావంతో కాకినాడ జిల్లా ఉప్పాడ వద్ద రాకాసి అలలు ఎగసిపడి తీర ప్రాంత గ్రామాలు కోతకు గురవుతున్నాయి. ఉప్పాడ, మాయాపట్నం, సూరాడపేట, కోనపాపుపేట గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఫెంజల్ తుపాను నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు రియల్ టైంలో అంచనా వేసి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. తుపాను పరిస్థితిపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. అన్ని స్థాయిల్లో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని సమన్వయంతో పనిచేయాలని నిర్దేశించారు. తుపాను కారణంగా ఆకస్మిక వరదలు వస్తాయనే సమాచారం ఉన్న నేపథ్యంలో జిల్లాల్లో విపత్తు స్పందన దళాలను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. ఆస్తి ప్రాణ నష్ట నివారణకు ముందు నుంచే జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. సహాయక చర్యలు పునరావాస కార్యక్రమాలకు సమాయత్తం కావాలని కలెక్టర్లను ఆదేశించారు. గంజాయి ముఠాలు, రేషన్ బియ్యం దొంగల్ని వదిలే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పింఛన్ల పంపిణీలో అవకతవకలు జరిగినా, సిబ్బంది అలసత్వం వహించినా కఠిన చర్యలు ఉంటాయని అధికారులను హెచ్చరించారు. దాదాపు 150కి పైగా ప్రభుత్వ సేవలను సెల్ఫోన్ ద్వారా అందించేందుకు కసరత్తు చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. అనంతపురం జిల్లా నేమకల్లులో ఇంటింటికి పింఛన్ల పంపిణీలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. వితంతువు రుద్రమ్మ, దివ్యాంగురాలు భాగ్యమ్మ ఇంటికెళ్లిన చంద్రబాబు స్వయంగా పెన్షన్ అందజేశారు. ఇల్లు లేదని రుద్రమ్మ చెప్పడంతో వీలైనంత త్వరగా స్థలం కేటాయించి ఇల్లు కట్టించాలని అధికారులను సీఎం ఆదేశించారు. అనంతరం ఆంజనేయ స్వామిని దర్శించుకున్న చంద్రబాబు నేమకల్లులో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. పింఛన్ల పంపిణీలో అవకతవకలు జరిగినా, సిబ్బంది అలసత్వం వహించినా కఠిన చర్యలు ఉంటాయని అధికారులను సీఎం హెచ్చరించారు. కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా దాదాపు 150కి పైగా సేవలు సెల్ ఫోన్ ద్వారా అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు. మొదటి తారీఖున మీ ఇంటికి వచ్చి మళ్ళా మీకు ఆ పింఛన్ ఇచ్చిన తర్వాత నేను రాబోయే రోజుల్లో మళ్ళా మీకు ఫోన్ చేస్తా. ఎవరైనా కానీ ఎక్కడైనా ఆలసత్వం వహిస్తే ఆ ఆఫీసర్ పైన యాక్షన్ తీసుకునే పరిస్థితికి వస్తుంది. రేపు రాబోయే రోజుల్లో మీరు ఏ ఆఫీసుకి పోయే పనే ఉండదు. ఏ పని కావాలన్నా మీ సెల్ ఫోన్లో ఒక మెసేజ్ పెడితే మీకు అర్హత ఉంటే నేరుగా పనిచేసి మళ్ళీ మీ సెల్ ఫోన్లో పెట్టే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. పుట్టిన తేదీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, లేకపోతే డెత్ సర్టిఫికేట్ కావాలన్నా, లేకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, ఏది అడంగలని ఇలాంటివన్నీ కూడా ఇవ్వాలన్నా నేరుగా ఆఫీసుకు పోయే పని లేదు. మీరు మెసేజ్ పెడితే తిరిగి మళ్ళీ మీకు అందుబాటులో పెట్టే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. గంజాయి ముఠాలు, రేషన్ బియ్యం దొంగల్ని వదిలే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ను మత్తు పదార్థాలకు అడ్డాగా మార్చేశారని దుయ్యబట్టారు. వాటిని నిర్మూలించేందుకు ఈగల్ పేరుతో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేశామన్నారు. ఈ రాష్ట్రంలో ల్యాండ్ మాఫియా లేకుండా చేస్తాం, శాండ్ మాఫియా లేకుండా చేస్తాం, గంజాయి మాఫియా లేకుండా చేస్తాం. కడాన పేదవాళ్ళకిచ్చే రైసు కూడా, పేదవాళ్ళకి 2 రూపాయలకి ఉచితంగా బియ్యం ఇస్తే ఆ బియ్యాన్ని కూడా రీసైక్లింగ్ చేస్తున్నారు దొంగలు. ఎవరైతే రీసైక్లింగ్ చేస్తున్నారో మిమ్మల్ని కూడా హెచ్చరిస్తున్నా, వదిలిపెట్టం జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతి గ్రామంలో సోలార్ ప్యానెళ్లు పెరగాలన్న సీఎం చంద్రబాబు ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా సోలార్ ప్యానెళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. వెనుకబడిన పాలమూరును అభివృద్ధి చేస్తామంటే అడుగడుగునా అడ్డుకుంటున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. 1,00,000 కోట్లతో పాలమూరు రాత మారుస్తామన్న సీఎం బీఆర్ఎస్ మాయలో పడితే జైలు జీవితం గడపాల్సి వస్తుందని హెచ్చరించారు. పాలమూరు బిడ్డ సీఎంగా ఉండి జిల్లాను అభివృద్ధి చేయకపోతే చరిత్ర తనను క్షమించదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మహబూబ్నగర్ వేదికగా జరిగిన రైతు పండుగలో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు బీఆర్ఎస్ పాలనపై నిప్పులు చెరిగారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి పాలమూరు ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు కోసమే 1,00,000 కోట్లు ఖర్చు చేస్తే ఆ ప్రాజెక్టు కుప్పకూలిపోగా కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులే దిక్కయ్యాయని విమర్శించారు. చంద్రశేఖరరావు గారు కేవలం సాగునీటి ప్రాజెక్టుల కోసం, కాంట్రాక్టర్ల కోసం 1,83,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. అందులో కాళేశ్వరానికి 1,02,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. కానీ వారు కట్టిన ప్రాజెక్టులు సుందిల్ల కావచ్చు, మేడిగడ్డ కావచ్చు, అన్నారం కావచ్చు, ఈ బ్రిడ్జ్లు, బారేజులు కుప్పగూలిపోయి చుక్క నీరు లిఫ్టులు చేయకపోయినా శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు, ఇందిరా సాగర్ కావచ్చు, సీతారామ సాగర్ కావచ్చు, ఈ ప్రాజెక్టులన్నీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ కట్టి ఆ ప్రాజెక్టుల ద్వారా నీళ్లు ఇచ్చి వరుణుడు కర్ణిస్తే ఈ సంవత్సరం 1,53,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండించి 500 రూపాయల బోనస్ ఇచ్చి ఇవాళ ధైర్యంగా ఈ గడ్డ మీద, పాలమూరు గడ్డ మీద రైతు పండుగ చేసుకుంటున్నాం.
25 లక్షల రైతు కుటుంబాలకు మొదటి ఏడాదిలోనే 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేశామని చెప్పారు. ఈ విషయంలో ప్రధాని మోదీ, కేసీఆర్ ఎవరైనా చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఎవరెవరో వచ్చి మన జిల్లాను దత్తత తీసుకుంటామని అన్నారని, వాళ్లు ఏం చేశారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పాలమూరు బిడ్డే ఇప్పుడు సీఎంగా ఉన్నాడని, 5 ఏళ్లలో 1,00,000 కోట్లతో పాలమూరును సిరులు పండించే బంగారు భూములుగా మార్చుతానని సీఎం భరోసా ఇచ్చారు. మాయగాళ్ల మాటలు నమ్మి ప్రాజెక్టులను, పరిశ్రమలను మాత్రం అడ్డుకోవద్దని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ అగ్గిపేట రావుని నమ్మకుర్రా నాయన అని చెప్పిన ఆయన మా పిల్లలు ఆవేశపడి నమ్మిపోతే ఇవాళ కేసులు అయినాయి. ముఖ్యమంత్రిగా ఉన్న నా మీదనే 182 కేసులు ఉన్నాయి. నా కేసులే నేను తీసుకోలేకపోయినా. చట్టం వేరు, ముఖ్యమంత్రి కుర్చీ వేరు. ఇవాళ వాళ్ళ మాయమాటలు నమ్మి మీరు కేసుల్లో ఇరుక్కుంటే బెయిల్ ఎప్పుడు వస్తుందో తెలియదు, మన కుటుంబాలను ఎప్పుడు కలుసుకుంటామో తెలియదు. ఒక కేసీఆర్కే గజ్వాల్లో 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఉంది. నీ ఒక్కనికి 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఉండొచ్చు, కానీ మా దగ్గర 1300 ఎకరాలలో ఒక పారిశ్రామిక వాడ ఉండొద్దు. ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా. వాళ్ళు సంతోషంగా ఉంటారు. మళ్ళీ ఈ జిల్లాకి ఎప్పుడైనా పరిశ్రమలు వస్తాయా? మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయా? ఇవాళ మీరు అండగా నిలబడితే 10 రూపాయలు ఎక్కువైనా ఇచ్చే శక్తి నా దగ్గర ఉంది. నేను సంతకం పెడితే 10 లక్షలు కాదు, ఎకరాకి 20 లక్షలు ఇచ్చే శక్తి నా దగ్గర ఉంది. అభివృద్ధిని అడ్డుకోకండి, మాయ మాటలు వినకండి, వాళ్ళ ఉచ్చులో పడకండి. వాళ్ళ ఉచ్చులో పడితే జైల్లోకి వెళ్తే మన కుటుంబాలు ఆగమైతాయి. 10 ఏళ్లలో రాష్ట్ర ఖజానాపై అప్పుల రూపంలో 7 లక్షల కోట్ల భారం మోపినా ఇచ్చిన ప్రతి హామీని ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. పాలమూరు రైతు పండుగ వేదికగా రుణమాఫీ కాని రైతులకు మాఫీ నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. రుణమాఫీ సమయంలో కొందరికి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, బ్యాంకు ఖాతాల సమస్యల కారణంగా మాఫీ కాలేదు. అలాంటి వారికి ఉన్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించింది. మొత్తం 3,13,897 మంది రైతు కుటుంబాలకు 2,747 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఈ మేరకు రైతు కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి రైతు పండుగ సభలో చెక్కు అందించారు. కృష్ణా, గోదావరి జిల్లాల్లో తెలంగాణ వాటా దక్కించుకోవడానికి ట్రైబ్యునల్ ఎదుట సమర్థ వాదనలు వినిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అందుకు అవసరమైన సాక్ష్యాధారాలు, రికార్డులు, ఉత్తర్వులు సిద్ధంగా ఉంచుకోవాలని నీటిపారుదల శాఖ అధికారులు, న్యాయ నిపుణులకు స్పష్టం చేశారు. సాగునీటి ప్రాజెక్టులు, నదీ జలాల అంశాలపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో సాగునీటి పరిస్థితి, అంతర్రాష్ట్ర వివాదాలు, నీటి వాటాల పంపిణీకి సంబంధించి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. కృష్ణా పరివాహక ప్రాంతం తెలంగాణలో 70%, ఏపీలో కేవలం 30% ఉందన్నారు. ఆ ప్రకారం 1005 టీఎంసీల కృష్ణా జలాల్లో 70% నీటి వాటా తెలంగాణకు దక్కేలా వాదనలు వినిపించాలని సూచించారు. పోలవరం ద్వారా 80 టీఎంసీల గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్ కృష్ణా డెల్టాకు వినియోగిస్తున్నందున అందుకు బదులుగా నాగార్జున సాగర్ ఎగువన 45 టీఎంసీలు తెలంగాణకు కేటాయింపులు ఉన్నాయని చెప్పారు. ఆ వాటాను ఎగువన ఉన్న ప్రాజెక్టుల ద్వారా వినియోగించుకునే ప్రణాళికను అమలు చేయాలని ఆదేశించారు. ట్రైబ్యునల్ నీటి వాటాల పంపిణీ పూర్తయ్యే వరకు గోదావరి, కృష్ణా బోర్డుల జోక్యం ఉండకూడదని సుప్రీంకోర్టులో వాదించాలని సూచించారు. కృష్ణాపై ఉన్న ప్రాజెక్టుల ద్వారా ఆంధ్రప్రదేశ్ ఎంత నీరు వాడుకుంటుందో లెక్కలు తీయాలని ఆదేశించారు. సీతారామ, సమ్మక్క బ్యారేజ్కు కావాల్సిన అనుమతులు తీసుకోవాలని అధికారులకు రేవంత్ రెడ్డి సూచించారు. విశాఖపట్నంలో ప్రముఖ ఐటీ సంస్థ టీసీఎస్ తన కార్యకలాపాలను ఆరంభించేందుకు కావాల్సిన అనుమతులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేస్తుంది. విశాఖలోని ఐటీ హిల్ నంబర్ 2లో డల్లాస్ టెక్నాలజీ సెంటర్ ఎల్ఎల్పీకి 2016లో 7,774 చదరపు మీటర్ల స్థలాన్ని కేటాయించారు. ఈ ప్రాంగణంలో 3 అంతస్తుల భవనం ఉంది. ఇందులో 1,400 మంది పనిచేసేందుకు అనువుగా ఉంది. ఈ ప్రాంగణాన్ని టీసీఎస్కు సబ్లీజ్కు ఇచ్చేందుకు డల్లాస్ కంపెనీ ఎల్ఎల్పీకి ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. వాస్తవంగా టీసీఎస్ తొలి దశలో 2,000 మందితో తన కార్యకలాపాలను ఆరంభించేందుకు సంకల్పించింది. ఈ మేరకు అందుబాటులో ఉన్న భవనాలను గుర్తించింది. వాటిని సబ్లీజ్కు ఇవ్వాలని డల్లాస్ ఎల్ఎల్పీని కోరింది. ఈ ప్రతిపాదన ఇండస్ట్రియల్ ప్రమోషన్ బోర్డు ముందుకు రాగా ఆమోదం తెలిపారు. ఎలాంటి అదనపు రుసుం లేకుండా టీసీఎస్కు ఈ ప్రాంగణాన్ని సబ్లీజ్కు ఇచ్చేందుకు అనుమతించాలని పరిశ్రమల శాఖ నిర్ణయించింది. ఈ మేరకు పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ ఉత్తర్వులు విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మించే సిఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయం భవన డిజైన్లను ఎంపిక చేసే బాధ్యతను ప్రజలకు అప్పగిస్తూ ఆ సంస్థ నిర్ణయం తీసుకుంది. ఏపీ సిఆర్డీఏ వెబ్సైట్లో ఆయా డిజైన్లకు ఓటు వేసి ప్రజలు తమ అభిప్రాయాన్ని తెలియజేసే అవకాశాన్ని కల్పించింది. మెజారిటీ అభిప్రాయానికి అనుగుణంగా సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం భవనం రూపురేఖల డిజైన్ను ఎంపిక చేయనున్నారు. ఇందుకోసం 10 డిజైన్లను వెబ్సైట్లో పెట్టారు. డిసెంబర్ 6వ తేదీ వరకు సిఆర్డీఏ వెబ్సైట్లో డిజైన్లను ఓటింగ్ కోసం ఉంచనున్నట్లు సిఆర్డీఏ తెలియజేసింది.
జగన్ తన హయాంలో ఏం చేశారని సాల్వా కప్పాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రశ్నించారు. వ్యవస్థలను నిర్వీర్యం చేసినందుకు, విద్యుత్ వ్యవస్థను సర్వనాశనం చేసినందుకు, 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచినందుకు సాల్వా కప్పాలా అని అడిగారు. దేశంలోనే అవినీతి సామ్రాట్ అని జగన్ కు సన్మానం చేయాలని నిలదీశారు. 1,00,000 కోట్లు అప్పు చేసి విద్యుత్ వ్యవస్థలను అప్పుల ఊబిలోకి నెట్టేశారని మంత్రి గొట్టిపాటి దుయ్యబట్టారు. జగన్ చేసిన నిర్వాకాలతో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కిపోయిందని విమర్శించారు. జగన్ అవినీతి ఆనాడు రాష్ట్రం దాటితే ఇప్పుడు దేశం దాటిందన్నారు. గుంటూరు నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆహారం సరిగా లేదని విద్యార్థినులు ఆందోళన చేయడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. మంత్రి లోకేష్ ఆదేశాలతో ఉన్నత విద్యా మండలి ఇన్ఛార్జ్ చైర్మన్ ఆచార్య రామ్మోహన్, కార్యదర్శి భరత్ గుప్తా, గుంటూరు ఆర్డీఓ శ్రీనివాసరావు, పెదకాకాని తహసీల్దార్ కృష్ణకాంత్ విశ్వవిద్యాలయంలో పర్యటించారు. మంచినీటి ట్యాంకులో వెంట్రుకలు, నీటి ఫ్రిడ్జ్ పనిచేయకపోవటం, తాగునీరు తాగే ప్రాంతం మురికిగా ఉండటాన్ని గుర్తించారు. చీఫ్ కుక్ విద్యార్థినులతో మాట్లాడారు. తర్వాత వీసీ రిజిస్ట్రార్లతో చర్చించి ప్రాథమిక నివేదిక తయారు చేశారు. అయితే బయటి ఆహారం కోసమే విద్యార్థినులు శుక్రవారం రాత్రి ధర్నా చేశారని వీసీ గంగాధర్ చెప్పారు. ఆహారంలో కప్ప వచ్చినట్లు ఆధారాలు లేవని, జెర్రీ వచ్చినట్లు ఆధారం ఉందన్నారు. వీసీ వ్యాఖ్యలను విద్యార్థినులు ఖండించారు. పురుగులు వస్తున్నట్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. మరోవైపు వాస్తవాలు తేల్చేందుకు ప్రభుత్వం విచారణ కమిటీని నియమించింది. తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా, ఫుడ్ సేఫ్టీ అధికారి రవీంద్రారెడ్డి, గుంటూరు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారిని కోమలిని సభ్యులుగా నియమిస్తూ కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. వెంటనే కమిటీ సభ్యులు వీసీతో సమావేశమై సమాచారం తీసుకున్నారు. వసతి గృహంలో తనిఖీ చేసి విద్యార్థినులతో మాట్లాడారు. మరోసారి విద్యార్థినులతో చర్చించి ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదిక ఇస్తామని సంజనా సిన్హా చెప్పారు. ఫుడ్ క్వాలిటీ పరంగా కొన్ని ఇష్యూస్ బయటికి వచ్చాయి. ఒక 3 మెంబర్ కమిటీని వేశారు. సో ఈ కమిటీ రేపు మండే 10 o'clock ఇక్కడికి వచ్చి కూర్చుని ఏవేవైతే ఇష్యూస్ స్టూడెంట్స్ ఇక్కడ ఫేస్ చేస్తున్నారో ఫుడ్ పరంగా వాటిని రికార్డ్ చేసి అవి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలని అనుకుంటోంది. హైజీన్ పరంగా కానీ, కిచెన్లో శానిటేషన్ పరంగా కానీ, ఫుడ్ క్వాంటిటీ అండ్ క్వాలిటీ రెండింటినీ కూడా స్టూడెంట్స్ ఏం చెప్తారో తీసుకుని ఈ ఇష్యూకి ఒక సొల్యూషన్ ఫైనాలిటీకి తేవాలి అని అనుకుంటున్నాం. వెనుకబడిన వర్గాల పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేక ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తామని తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. 50% పైగా ఉన్న బీసీ జనాభాకు అనుగుణంగా సంక్షేమ కార్యక్రమాలుంటాయన్నారు. హైదరాబాద్ టీ హబ్లో వెనుకబడిన వర్గాల పారిశ్రామిక మండల సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు శ్రీధర్ బాబు ప్రశంసా పత్రాలు అందజేశారు. రాజకీయ, సామాజిక, ఆర్థిక ఉపాధిని కులాల వారీగా అందించాలనే ఉద్దేశంతో కులగణన చేస్తున్నామన్న శ్రీధర్ బాబు ఇందులో ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. రేపు మేము ఏర్పాటు చేసే పారిశ్రామిక వాడల్లో కూడా మరి ఎంతవరకు శాతాన్ని ఫిక్స్ చేసి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో ఎన్ని అప్లికేషన్స్ ఉంటాయో వారి ప్రాజెక్ట్ రిపోర్ట్స్ను కూడా పూర్తి స్థాయిలో పరిగణలోకి తీసుకొని వయబిలిటీని చూసి ఇంకా అనుకుంటే ఇంకో అడుగు ముందుకేసి ఈరోజు బీకీకి సంబంధించి బలహీన వర్గాలకు సంబంధించి ప్రత్యేకమైన ఇండస్ట్రియల్ పార్క్ను కూడా ఏర్పాటు చేస్తాం. ఎక్కడైతే లింక్ లేకుండా పోయిందో దాని గురించి ఆలోచన చేయండి. వీ వాంట్ ఎవ్రీ ఓబీసీ టు టేక్ పార్ట్ ఇన్ అవర్ స్టేట్ ప్రోగ్రెస్. అంగన్వాడీ కేంద్రాల్లో పాల కొరతపై తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీ కేంద్రాలకు పాలు, పప్పు తదితర వస్తువుల సరఫరా ఏజెన్సీల పనితీరుపై మంత్రి సమీక్ష నిర్వహించారు. కొన్ని ప్రాంతాల్లో తగినంత సరఫరా లేకపోవడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. అంగన్వాడీ కేంద్రాలకు అవసరమైన స్థాయిలో పాలు సరఫరా చేయగలరా లేదా అని ఏజెన్సీలను ప్రశ్నించారు. అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహారంపై ఎలాంటి రాజీ ఉండరాదని మంత్రి తేల్చి చెప్పారు. మారుమూల ప్రాంతాల్లోని అంగన్వాడీలకు కూడా ప్రతిరోజు పాల సరఫరా జరగాల్సిందేనని ఆదేశించారు. అంగన్వాడీలకు సరఫరా చేస్తున్న పాల నాణ్యతను మంత్రి పరిశీలించారు. కొండా సురేఖకు మంత్రి పదవిలో ఉండే అర్హత లేదని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. తాను గురుకుల విద్యార్థులకు కలుషిత ఆహారం పెడుతున్నానని మంత్రి సురేఖ ఆరోపించడంపై ఆయన మండిపడ్డారు. ఆధారాలుంటే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ప్రాణాలు కాపాడేందుకే బీఆర్ఎస్ గురుకుల బాట కార్యక్రమం చేపట్టిందన్న ప్రవీణ్ కుమార్, గురుకుల బాట అని చెప్పగానే కాంగ్రెస్ కు భయం పుట్టిందన్నారు. తనపై ఆరోపణలకు ఆధారాలుంటే సీబీఐ విచారణకు ఇవ్వాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సవాల్ చేశారు.
అమ్మా కొండా సురేఖ గారు, మీరు దయచేసి తెలంగాణలో మళ్ళా ప్రెస్ మీట్లు పెట్టకూరి. తెలంగాణ ఉద్యమ సమయంలోనే మీరు మానుకోటలో తెలంగాణ బిడ్డల మీద ఘోరంగా దాడి చేసినప్పుడే మిమ్మల్ని తెలంగాణ తిరస్కరించింది. మీరు నా గురించి మాట్లాడుతున్నారు. ఈ 2 లక్షల మంది నా బిడ్డలు అనుకొని నేను నా పిల్లలు వదిలేసి ఈ పిల్లలందరి చుట్టూ తిరిగిన నేను ప్రతిరోజు కూడా ఆరాటపడ్డా. నేను అందుకొరకే ఇవాళ అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి. నేను కుట్ర చేస్తున్నట్రా మీరు? కేటీఆర్ గారు కుట్ర చేస్తున్నట్రా? కుట్ర చేస్తున్నది ఎవరు? అది కూడా తెలంగాణ పిల్లలకు తెలవాలి. కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది వైఫల్యాలపై అసెంబ్లీ నియోజకవర్గాలు జిల్లాల వారీగా ఛార్జిషీట్ను తయారు చేసి ప్రజల ముందు ఉంచుతామని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో సంస్థాగత ఎన్నికల ప్రక్రియపై ఆయన సమావేశం నిర్వహించారు. సభ్యత్వ నమోదుపై జిల్లాల అధ్యక్షులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతూ ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ ఏ రకంగా పరిపాలన చేసిందో కాంగ్రెస్ పార్టీ కూడా అదే పరిపాలన చేస్తాం. అదే రకమైనటువంటి అహంకారం, అదే రకమైనటువంటి నియంతృత్వం, అదే రకమైనటువంటి అవినీతి, అదే రకమైనటువంటి వైఫల్యాలు ఈ రోజు రాష్ట్రంలో మనం చూస్తున్న విషయం మనం చూస్తా ఉన్నాం. అనేక దేవాలయాల మీద దాడులు జరుగుతా ఉంది. అనేకమైనటువంటి హాస్టళ్లలో కలుషితమైనటువంటి ఆహారం కారణంగా చనిపోతా ఉన్నారు, ఆసుపత్రుల్లో పాలవుతా ఉన్నారు. ఈ విషయాలన్నిటిపైన కూడా మన జిల్లాలో జరుగుతున్నటువంటి సంఘటనలు అన్ని తీసుకొని మనము ఛార్జ్ షీట్ రూపకల్పన చేసి ఆయా ప్రాంతాల్లో ప్రజల ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద పులి వరుస దాడులతో హడలెత్తిస్తోంది. నిన్న కాగజ్ నగర్ మండలం గన్నారానికి చెందిన మహిళను బలి తీసుకున్న పులి నేడు సిర్పూర్ టీ మండలం దుబ్బగూడకు చెందిన సురేష్ పై దాడి చేసింది. పొలంలో పనిచేసుకుంటున్న సురేష్ మెడపై వెనుక నుంచి పులి దాడి చేసింది. స్థానికులు భయంతో అరుపులు కేకలు వేయటంతో పెద్ద పులి అడవిలోకి పారిపోయింది. తీవ్ర గాయమైన సురేష్ ను సిర్పూర్ టీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్రమత్తమైన అటవీశాఖ సిబ్బంది బృందాలుగా విడిపోయి డ్రోన్ సాయంతో పులి ఆచూకీ కోసం గాలింపు చేపడుతున్నారు. అధికారులు ముందస్తు చర్యలు చేపట్టకపోవటం వల్లే ఇబ్బందులు తలెత్తుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ నీటిపారుదల శాఖ ఏఈఈ నికేష్ కుమార్ ఇంట్లో ఏసీబీ సోదాల్లో భారీగా ఆస్తులు బయటపడ్డాయి. డాక్యుమెంట్ల ప్రకారం 17.73 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించిన అధికారులు ఆస్తుల మార్కెట్ విలువ 170 కోట్ల రూపాయలు ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఉదయం 6 గంటల నుంచి నికేష్ బంధువులు సన్నిహితుల ఇళ్లలో కలిపి 30 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఇప్పటి వరకు జరిపిన సోదాల్లో ఫామ్ హౌసులు, వ్యవసాయ భూములు, ఇళ్లు, ప్లాట్లు, అపార్ట్మెంట్లు ఉన్నట్లు గుర్తించారు. వాటిలో 3 ఫామ్ హౌసుల విలువే 80 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. 6 నెలల క్రితం రంగారెడ్డి జిల్లా ఎస్సీ కార్యాలయంలో ₹1,00,000 లంచం తీసుకుంటూ నికేష్ పట్టుబడ్డారు. అప్పటి నుంచి సస్పెన్షన్లో ఉన్నారు. మహారాష్ట్రలో డిసెంబర్ 5న కొత్త ప్రభుత్వం కొలువుదేరనుంది. దక్షిణ ముంబైలోని ఆజాద్ మైదాన్లో సాయంత్రం 5 గంటలకు ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుందని బీజేపీ మహారాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ భవాంకులే చెప్పారు. శాసనసభ పక్షనేతను ఎన్నుకునేందుకు వచ్చే నెల 2న ఎమ్మెల్యేల సమావేశం జరుగుతుందని సమాచారం. ముఖ్యమంత్రి పదవి రేసులో ఫడణవీస్, పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావడే తదితరులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఫడణవీస్ గతంలో 2 సార్లు ముఖ్యమంత్రిగా, ఒకసారి డిప్యూటీ సీఎంగా పనిచేసిన ఆయనకే ఎక్కువ అవకాశం ఉందని సమాచారం. కొత్త సీఎం ఎవరనే అంశంపై మహాయుతిలో ఏకాభిప్రాయం కొరవడటంతో ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యమవుతోంది.